అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A సెషన్ 1 డే 2 4th మార్చ్ 2024 టెట్ సోషల్ పేపర్ చూసుకుందాం. దయచేసి అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 91. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టు సమయం. ఆప్షన్స్: 24 గంటలు, 27 రోజులు, 59 రోజులు, 365, 1/4 రోజులు. ఆన్సర్ 2, 27 రోజులు. క్వశ్చన్ నెంబర్ 92. రెండు కంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్స్: ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, వృక్ష సంపదలో వ్యత్యాసం, నేలలో వ్యత్యాసం, ఎత్తులలో వ్యత్యాసం. ఆన్సర్ 4, ఎత్తులలో వ్యత్యాసం. నెంబర్ 93. ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడిన బయో రిజర్వులు. ఆప్షన్స్: 18, 10, 12, 20. ఆన్సర్ 2, 10. క్వశ్చన్ నెంబర్ 94. నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తిక సంరక్షణ పద్ధతి. ఆప్షన్స్: టెర్రస్ ఫార్మింగ్, మల్చింగ్, షెల్టర్ బెల్ట్స్, రాక్ డ్యామ్. ఆన్సర్ 2, మల్చింగ్. క్వశ్చన్ నెంబర్ 95. ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఆప్షన్స్: రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, త్రిపుర. ఆన్సర్ 2, ఒడిశా. క్వశ్చన్ నెంబర్ 96. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. ఆప్షన్స్: పంజాబ్ హిమాలయాలు, కుమయూన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. ఆన్సర్ 2, కుమయూన్ హిమాలయాలు. క్వశ్చన్ నెంబర్ 97. పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. ఆప్షన్స్: అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం. ఆన్సర్ 2, మధ్యధరా సముద్రం. క్వశ్చన్ నెంబర్ 98. ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది. ఆప్షన్స్: గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి. ఆన్సర్ 3, నర్మదా నది. నెంబర్ 99. ట్రాఫిక్ పోలీసు విధి కానిది. రద్దీ క్రమబద్ధీకరణ, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయటం, రహదారి వినియోగంపై అవగాహన కల్పించటం, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించటం. ఆన్సర్ 2, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయటం. క్వశ్చన్ నెంబర్ 100. మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1998, 1999, 2000, 2001. ఆన్సర్ 2, 1999. క్వశ్చన్ నెంబర్ 101. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచడం. ఆప్షన్స్: పిసికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, విటికల్చర్. ఆన్సర్ 1, పిసికల్చర్. క్వశ్చన్ నెంబర్ 102. క్రింది వాటిలో సహజ నూలు కానిది. ఆప్షన్స్: ఉన్ని, పట్టు, రేయాన్, నారా. ఆన్సర్ 3, రేయాన్. క్వశ్చన్ నెంబర్ 103. అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు. ఆప్షన్స్: 7 సంవత్సరాలు పైబడిన వారు, 0 నుండి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పైబడిన వారు, 0 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్ 2, 0 నుండి 6 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 104. వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది. ఆప్షన్స్: వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, శ్రమ దోపిడీ, ఉద్యోగ భద్రత. ఆన్సర్ 3, శ్రమ దోపిడీ. క్వశ్చన్ నెంబర్ 105. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు. ఆప్షన్స్: 300 మిలియన్లు, 307 మిలియన్లు,
315 మిలియన్లు, 325 మిలియన్లు. ఆన్సర్ 2, 307 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 106. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవాల్సిన ప్రామాణిక క్యాలరీలు. ఆప్షన్స్ 2400, 2100, 2000, 1800. ఆన్సర్ 2100. క్వశ్చన్ నెంబర్ 107. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం. ఆప్షన్స్ పంజాబ్, కేరళ, సిక్కిం, మేఘాలయ. ఆన్సర్ 3, సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 108. క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది. ఆప్షన్స్ ఇన్ఫోసిస్, ఫోర్డ్ మోటార్స్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్. ఆన్సర్ 2, ఫోర్డ్ మోటార్స్. క్వశ్చన్ నెంబర్ 109. భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. ఆప్షన్స్ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఆన్సర్ 2, శ్రమ. క్వశ్చన్ నెంబర్ 110. బెలూమ్ గుహలు ఇచ్చట కలవు. ఆప్షన్స్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. ఆన్సర్ 2, కర్నూలు. క్వశ్చన్ నెంబర్ 111. క్వశ్చన్ నెంబర్ 111. భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి. ఆప్షన్స్ ఆల్ బెరూని, అమీర్ ఖుష్రూ, ఇబన్ బటుటా, రబ్బరని. ఆన్సర్ 2, అమీర్ ఖుష్రూ. క్వశ్చన్ నెంబర్ 112. అక్బర్ తన రాజ్యాన్ని ఇచ్చి సుబాలుగా అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుబాలుగా విభజించాడు. ఆప్షన్స్ 15, 10, 20, 25. ఆన్సర్ 1, 15. క్వశ్చన్ నెంబర్ 113. టిప్పు సుల్తాన్ రాజధాని. ఆప్షన్స్ కలకత్తా, శ్రీరంగపట్టణం, బక్సార్, మద్రాస్. ఆన్సర్ 2, శ్రీరంగపట్టణం. క్వశ్చన్ నెంబర్ 114. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. ఆప్షన్స్ జనపనార, నీలిమందు, తేయాకు, ప్రత్తి. ఆన్సర్ 2, నీలిమందు. క్వశ్చన్ నెంబర్ 115. సొంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం. ఆప్షన్స్ బెంగాల్, అస్సాం, ఒడిశా, జార్ఖండ్. ఆన్సర్ 2, అస్సాం. క్వశ్చన్ నెంబర్ 116. 18వ శతాబ్దం చివర ఫ్రాన్సులోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. ఆప్షన్స్ 1, 2, 3, 4. ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 117. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది. ఆప్షన్స్ ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించుట, పర్యావరణ పరిరక్షణ. ఆన్సర్ 4, పర్యావరణ పరిరక్షణ. క్వశ్చన్ నెంబర్ 118. బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం. ఆప్షన్స్ 1921, 1920, 1919, 1918. ఆన్సర్ 4, 1918. క్వశ్చన్ నెంబర్ 119. ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు. ఆప్షన్స్ లెనిన్, హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్. ఆన్సర్ 2, హిట్లర్. క్వశ్చన్ నెంబర్ 120. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు. ఆప్షన్స్ 200, 54, 56, 193. ఆన్సర్ 2,
54. క్వశ్చన్ నెంబర్ 121. ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు. ఆప్షన్స్: రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు. ఆన్సర్ 1, రాజీవ్ గాంధీ. క్వశ్చన్ నెంబర్ 122. సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు. ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్ 3, సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 123. మోస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్స్: సంపద, రవాణా, చట్టాలు, విద్య. ఆన్సర్ 4, విద్య. క్వశ్చన్ నెంబర్ 124. భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు. ఆప్షన్స్: పండిత రమాబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, సావిత్రిబాయి పూలే, సరోజిని నాయుడు. ఆన్సర్ 3, సావిత్రిబాయి పూలే. క్వశ్చన్ నెంబర్ 125. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం రూపొందించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1989, 1990, 1992, 1995. ఆన్సర్ 1, 1989. ఈ చట్టాన్నే అత్యాచార నిరోధక చట్టం కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 126. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది. ఆప్షన్స్: ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాలలో సారూప్యత, అఖిల భారత సివిల్ సర్వీసులు, రిజర్వేషన్లు. ఆన్సర్ 4, రిజర్వేషన్లు. క్వశ్చన్ నెంబర్ 127. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. ఆప్షన్స్: 1946, 1947, 1949, 1950. ఆన్సర్ 3, 1949. క్వశ్చన్ నెంబర్ 128. ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయుటము. ఆప్షన్స్: సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం. ఆన్సర్ 2, లౌకికవాదం. క్వశ్చన్ నెంబర్ 129. ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆప్షన్స్: రంగు, విద్య, వ్యక్తిత్వం, మతం. ఆన్సర్ 3, వ్యక్తిత్వం. క్వశ్చన్ నెంబర్ 130. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది. ఆప్షన్స్: ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, దేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉండుట, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. ఆన్సర్ 2, దేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉండుట. క్వశ్చన్ నెంబర్ 131. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం. ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఆన్సర్ 2, రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 132. హిందూ వారసత్వ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్స్: 2003, 2005, 2007, 2010. ఆన్సర్ 2, 2005. క్వశ్చన్ నెంబర్ 133. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ. ఆప్షన్స్: ఎరువులు, ఆస్బెస్టాస్, షిప్ బ్రేకింగ్, పెట్రో రసాయనాలు. ఆన్సర్ 3, షిప్ బ్రేకింగ్. క్వశ్చన్ నెంబర్ 134. మొహంజోదారోలోని గొప్ప స్నాన వాటికను వీరు ఉపయోగించేవారు. ఆప్షన్స్: రాజ్య కుటుంబీకులు, సైనికులు, ప్రజలందరూ, మహిళలందరూ. ఆన్సర్ 3, ప్రజలందరూ. క్వశ్చన్ నెంబర్ 135. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. ఆప్షన్స్:
తుకారం, సూరదాస్, రవిదాస్, కబీర్. ఆన్సర్ 4 కబీర్. క్వశ్చన్ నెంబర్ 136. దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాల్లో ఇది ఒకటి కాదు. ఆప్షన్స్: ప్రేమ, భక్తి, గానం, బ్రహ్మచర్యం. ఆన్సర్ 4 బ్రహ్మచర్యం. క్వశ్చన్ నెంబర్ 137. ఇతను తన శాసనాలు అన్నిటిలోనూ బ్రహ్మీ లిపి అని ఉపయోగించాడు. ఆప్షన్స్: చంద్రగుప్తుడు, గణపతి దేవుడు, అశోకుడు, కృష్ణదేవరాయలు. ఆన్సర్ 3 అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 138. మగధ రాజ్య మొదటి రాజు. ఆప్షన్స్: మహాపద్మనందుడు, బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు. ఆన్సర్ 2 బింబిసారుడు. క్వశ్చన్ నెంబర్ 139. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది. ఆప్షన్స్: ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి, ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆన్సర్ 3 లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 140. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్స్: గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించటం, విశ్లేషించటం. ఆన్సర్ 3 అనువర్తించటం. క్వశ్చన్ నెంబర్ 141. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌర నీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఆప్షన్స్: ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, మాధ్యమికోన్నత స్థాయి. ఆన్సర్ 2 ప్రాథమికోన్నత స్థాయి. క్వశ్చన్ నెంబర్ 142. విద్యార్థి భారతదేశ చట్టాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది. ఆప్షన్స్: పటాన్ని గీయుట, పటాన్ని చదువుట, పటాన్ని గుర్తించుట, పటంలో దిక్కులను గుర్తించుట. ఆన్సర్ 2 పటాన్ని చదువుట. క్వశ్చన్ నెంబర్ 143. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్స్: 1955, 1955-56, 1957-58, 1952-53, 1959-60. ఆన్సర్ 3 1952-53. క్వశ్చన్ నెంబర్ 144. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం. ఆప్షన్స్: సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఆన్సర్ 4 భౌతిక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 145. జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి. ఆప్షన్స్: ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ 1 ప్రకల్పన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 146. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1958, 1960, 1961, 1962. ఆన్సర్ 3 1961. క్వశ్చన్ నెంబర్ 147. మ్యూజ్ అనగా. ఆప్షన్స్: విద్యాదేవత, ఆలయం, ప్రయోగశాల, మాతృకలు. ఆన్సర్ 1 విద్యాదేవత. క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు. ఆప్షన్స్: పార్కు, రేడియో స్టేషన్, మ్యూజియం, పరిశ్రమ. ఆన్సర్ 4 పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 149. భారం లేని అభ్యసనంను సూచించిన వారు. ఆప్షన్స్: రాధాకృష్ణన్ కమిషన్, శ్రీప్రకాష్ కమిటీ, యశ్పాల్ కమిటీ, మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సర్ 3 యశ్పాల్ కమిటీ.
క్వశ్చన్ నెంబర్ 150. త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి. ఆప్షన్స్: సంగ్రహణాత్మక, సంకలనాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక, రూపణ మూల్యాంకనం, జట్టు మదింపు, లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆన్సర్ 1. సంగ్రహణాత్మక, సంకలనాత్మక మూల్యాంకనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.